వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మనకు ఫేజ్ 1కి సంబంధించి మనకు అలాట్మెంట్స్ 9th లేదా 10th జరిగే అవకాశం ఉంది. మరి అలాట్మెంట్ జరిగిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అని ఆస్పిరెంట్స్ అడుగుతూ ఉన్నారు. మీకు ఎంసెట్ మొదటి రౌండ్లో సీట్ అలాట్ కాగానే, ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ కాగానే మీరు ముందుగా దానికి సంబంధించి మీకు మెసేజ్ రూపంలో టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఒకవేళ మెసేజ్ రాకపోయినా ఎంసెట్ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు. మన అందరికీ మెసేజ్ వచ్చినాయి. 99.9% అందరికీ మెసేజెస్ రూపంలో మీకు అలాట్మెంట్ సీట్ అయితే వస్తుంది. అయితే 9th రావచ్చు, లేకపోతే 10th తప్పకుండా వచ్చే అవకాశం అయితే ఉంది. మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఎంసెట్ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఏ సీట్ అయితే వచ్చిందో దానికి సంబంధించిన అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ అలాట్మెంట్ లెటర్లో క్లియర్గా మీకు ఏ కాలేజీ, ఏ బ్రాంచ్ అలాట్ చేయబడ్డది, మీరు ఎంత ఫీజు కట్టాలి అనే వివరాలు మీకు క్లియర్గా కనిపిస్తాయి. దాంట్లో సూచించిన ఫీజును మీరు 10వ తారీఖున అలాట్ అయినా, 9వ తారీఖున అలాట్ అయినా, 10 నుంచి 14వ తేదీ మధ్యలో మీరు కాలేజీలో అలాట్మెంట్ లెటర్లో సూచించిన మొత్తం ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఫీజుని మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టచ్చు. మరి నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే లిమిట్ ఉండదు కాబట్టి మనకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. మరి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ ఇవి కూడా కట్టవచ్చు. దానిలో కూడా లిమిట్ చూసుకోండి. ఫోన్పే, గూగుల్ పేలో మనకు లిమిట్ ఉంటుంది కాబట్టి ఒకేసారి టోటల్గా కాలేజ్ ఫీజు ఒకేసారి వెళ్ళాలి కాబట్టి 99% మీరు నెట్ బ్యాంకింగ్ అయితే మీకు చాలా సులభతరంగా ఉంటుంది. కాబట్టి మీ అకౌంట్ నెట్ బ్యాంకింగ్ ఉండేలా చూసుకోండి. వీలైనంత వరకు మీ అకౌంట్ నుండి కానీ మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ నుండే మీరు అకౌంట్ నుండే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపు ఏదైనా మనకు సీట్ క్యాన్సిల్ చేసుకున్నా, లేదా అమౌంట్ ఏదైనా రీఫండ్ అయినా, లేదా డిఫరెన్స్ అమౌంట్ ఏదైనా రీఫండ్ అయినా మనకు మన బంధువుల అకౌంట్, మన ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్ అయితే మనకు ఈజీగా తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మీకు నమ్మకం ఉన్న వాళ్ళ అకౌంట్ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఫీజు పే చేసిన తర్వాత మరి వెంటనే మీరు ఆన్లైన్లో ఫీజు మొత్తం ఆన్లైన్లో, ఫిజికల్ అవసరం లేదండి. ఆన్లైన్లో ఫీజు చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్ట్ ఆప్షన్ వస్తుంది. అంటే మనం ఆన్లైన్లోనే ఫీజు సక్సెస్ఫుల్గా పే చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు మరొక ఆప్షన్ ఏంటంటే జాయినింగ్ రిపోర్టు డౌన్లోడ్, ఆన్లైన్ జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోమని వస్తుంది. మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా మీరు ఆన్లైన్ జాయినింగ్ రిపోర్ట్ కూడా ప్రెస్ చేయండి. చేస్తే మీకు డైరెక్ట్గా ఆన్లైన్ జాయినింగ్ రిపోర్ట్ విత్ అడ్మిషన్ నెంబర్తో సహా మీకు వచ్చేస్తుంది. మీరు ఆన్లైన్ జాయినింగ్ లెటర్ తీసుకుంటే మీ అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం అయిపోయినట్టే. ప్రధానంగా చేయాల్సిన పని ఏంటి, ముందు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత నిర్దేశితమైన ఫీజు దానిలో ఎంత చూపించిందో ఆ ఫీజు కట్టేసేయాలి. తర్వాత నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. తర్వాత జాయినింగ్ రిపోర్టు డౌన్లోడ్ చేసుకోవాలి, ఆన్లైన్ జాయినింగ్ రిపోర్టు. ఇలా చేస్తే మళ్ళీ మీ యొక్క సీట్ కన్ఫర్మ్ అయినట్టుగా మీరు భావించవచ్చు. మరి చాలామంది ఫీజు విషయంలో రీఎంబర్స్మెంట్ ఉన్నవారికి క్లియర్గా అక్కడే చూపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 లోపు ర్యాంకు 100% రీఎంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకి అక్కడ మీకు జస్ట్ 10,000, 10,000 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళకైతే 10,000, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 5,000 ఫీజు చూపిస్తుంది. అది కట్టేస్తే సరిపోతుంది పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకు. మరి పార్షియల్ రీఎంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకు 35,000 పోను, మిగతా ఫీజు మాత్రమే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1,50,000 ఫీజు ఉందనుకోండి, 35,000 లెస్ అయితే మనకు 1,15,000 రూపాయలు అక్కడ చూపిస్తుంది. ఆ చూపించిన ఫీజు మాత్రమే మీరు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అమౌంట్ కూడా 10 నుంచి 14 మధ్యలో ఈ 3-4 డేస్లో మీరు కట్టుకొని ఫిజికల్ రిపోర్ట్ ఆన్లైన్ జాయినింగ్ రిపోర్ట్, సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అమౌంట్ కూడా సిద్ధం చేసుకొని ఇన్ టైంలో మీ యొక్క ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని కోరడం జరుగుతుంది. ఫేజ్ 1 తర్వాత ఎవ్వరూ ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిన అవసరమే లేదు కాలేజీకి. ఇది గుర్తించండి. థ్యాంక్ యూ.